బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ గురించి ఒకసారి మాట్లాడేసుకుందామా. మాస్క్ మ్యాన్ హరీష్ గురించి చెప్పాలంటే మొన్న సండే సాటర్డే రోజు జరిగిన ఇష్యూ గురించి అయితే తను చాలా ఫీల్ అవుతున్నారు. ఒక 3 రోజుల నుంచి అన్నం కూడా తినకుండా అలాగే ఉన్నారు. ఇదంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఇష్యూ ఉన్నా సండే రోజు జరిగింది కరెక్ట్ కాదు అనిపించినా తాను కరెక్టు, ఎదుటి వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని తను అనుకుంటున్నప్పుడు తన ఆటని మార్చుకొని తనేంటో మనందరికీ నిరూపించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. అలా కాకుండా ఓహో నేను కరెక్ట్గానే అన్నాను, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, వీళ్ళెవరూ కరెక్ట్ కాదు అన్నట్టు ఇంట్లో ఎవరు చేసిన ఫుడ్ నేను తినను, నేను ఇలాగే ఉంటాను అన్నదైతే నాకు నచ్చలేదు. అందరూ మంచి వాళ్ళు కాదు, అలాగనే అందరూ చెడ్డవాళ్ళు కాదు. నువ్వు అన్న మాటలు తప్పు ఉద్దేశంతో అనలేదని నీకు తెలిసినప్పుడు, వేరే వాళ్ళందరూ అది తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ముందు నీ ఆటను మార్చుకొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. అంతేగాని ఆట ఆడకుండా ఫుడ్ తినకుండా ఇంట్లో వాళ్ళందరూ ఒక పక్క నేనొక్కనే ఒక పక్క అని అనుకుంటే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ రోజులు ఉండరని నా అభిప్రాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఒక్కనే ఒకవైపు ఉంటాను, ఒకవైపు కూర్చుంటాను అన్నప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం ఎందుకండి. ఇంకా తర్వాత సంజన గారి గురించి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు క్యాప్టెన్గా వాళ్ళ మాట ఎవరు వింటలేదని, తను చెప్పింది జరగట్లేదని, తను ఎలాగైనా వాళ్ళకి ఏదో నిరూపించాలనుకొని ఏదో చేయాలనుకొని ఏదోదో చేసేశారు. మొత్తానికైతే ఆవిడ దొంగతనాలు చేసి దాపెట్టి వాళ్ళకి ఏదో తెలియజేయాలని అనుకుంటున్నారు. పక్కన వాళ్ళకి ప్రియాకను శ్రీజాకి ఆ పప్పులంతా వాళ్ళ దగ్గర ఏం ఉడకమని అర్థమైపోయింది. ఇంక వీళ్ళ గురించి చెప్పాలంటే ఆరెంజెస్ దాచిపెట్టడం, వీళ్ళేందో ఎప్పుడు ఏదో ఒకటి దాచిపెట్టడం, చిన్నపిల్లలు ఆటలాగా ఆడుతున్నారైందే నాకు అనిపించింది. అంతకుమించి అక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు. నెక్స్ట్ మనం ఇమాన్యుల్ గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుల్ కామెడీ చాలా బాగా చేశారు. ఎపిసోడ్కి హైలైట్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఇమాన్యుల్ తనూజ లోపల ఉంటారు, హౌస్ లోపల, బయటేమో రీతు డెమన్ పవన్ తింటూ. ఇక్కడ కామెడీ సిచ్యువేషన్ చాలా బాగా జరిగింది. ఇమాన్యుల్, తనూజ, రీతు, డెమన్ పవన్ వీళ్ళందరి మధ్య ఇంట్రెస్టింగ్గా చూడాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ అండి. నామినేషన్స్లో ఎవరెవరు ఉంటారు అన్నది మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. వాళ్ళు కాక సంజనాకి స్పెషల్ పవర్ ఇచ్చి ఇంకొకరిని నామినేట్ చేయమంటారు బిగ్ బాస్. అప్పుడు సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు సంజన గారు. అంతే అండి, నిన్నటి ఎపిసోడ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.